నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. నేను రవికాంత్. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. పర్వతగిరి మండలం చెట్టుకొమ్ము తండాలో స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే బాలాజీ అనే వ్యక్తిని తండావాసులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపనతో పాటు హనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయాలను వ్యక్తిగత ఖర్చులతో నిర్మిస్తారని హామీ ఇచ్చారు. దాంతోపాటు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే 50 లక్షల ఫైన్ విధిస్తామని తీర్మానం చేయడం జరిగింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఒక బృందాన్ని పంపించి అక్కడ విచారణకు ఆదేశించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ ముదిరాజుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు హాజరై ఆమెకు నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహనీయులను గుర్తించడంతో పాటు అనేక మంది మహనీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించారని బండప్రకాష్ ముదిరాజు ఈ సందర్భంగా చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి వద్ద ఆకేరు వంతెన అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటికే 10 రోజుల నుంచి అక్కడ వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సందర్భాన్ని అయితే చూస్తున్నాము. అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళే విద్యార్థులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక నిచ్చెన వేసుకొని దాన్ని దాటి ప్రమాద ప్రాంచున్న తమ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజీకి ఎగురం కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదలతో వరద ప్రవాహం అయితే పోటెత్తుంది. ఈ క్రమంలోనే 59 గేట్లను ఎత్తి 10,43,000 క్యూసెక్లను అధికారులు దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి 163పై హై లెవెల్ కల్వర్టు దగ్గర భారీ ఎత్తున ప్రవాహం చేరుతూ ఉండడంతో ఛత్తీస్గఢ్కు ఇటు ములుగు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే అటువంటి రాకపోకలను పోలీస్ అధికారులు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.